మన దగ్గర డబ్బులు లేకపోయినా అకౌంట్‌లో రూ. 10 ఉన్నా గూడా మెయింటెనెన్స్ ఎక్కడ తగ్గకూడదు ఒక ఆర్టిస్ట్‌కి. హ్మ్. ఏసిన బట్టలేయకూడదు. ఒక షోకెళ్తే అక్కడ ఒక మంచి కాస్ట్యూమ్‌లో కనిపించాలి. ఎప్పుడైనా అనిపిస్తదా బ్రో? ఏంది డబ్బులు లేవు మన దగ్గర కాస్ట్యూమ్స్ కింద పెట్టడం అవసరమా? బే ఆ! ఈ ప్యాంటు 3 రోజుల నుంచి వేసుకొని తిరుగుతున్నాను. హుహు. ఈ షర్ట్ చెక్ షర్ట్. హ్మ్. ఇది ఏం పెద్ద అంత ఇది కాదు. ఐ థింక్ దీని కాస్ట్ హార్డ్లీగా ఐ థింక్ ₹1100 ఏమో అంతే. హ్మ్. నాకు ఇవే ఇష్టం. ఏసిన షర్ట్ కూడా నాకు ఎట్లేంలే. ఒకటే ప్యాంట్ 3, 4 రోజులు వాడతా. ఏసిన షర్టే 2 రోజులు వేసుకొని తిరుగుతా. హ్మ్. నాకు అలాంటిది ఏంలే. ఈవెంట్స్ ఉంటే ఇంట్లో ఉన్నాయి ఎలాగో బట్టలు అవి వేసుకొని పోతాం. దానికెందుకు ఫీల్ అవ్వడం? నాకు అంతేం లేదు. చెప్పులు అయ్యే చాలు. నేనేం అంత ఓ ఫ్రీకేం కాదు. నాకు ఇష్టం కొనుక్కోవడం. షర్ట్స్ చిన్న చిన్నవి నేను కొనుక్కుంటాను అంతే. నేను ఎక్కడ ఖర్చు పెట్టుకోవాలి అక్కడ పెట్టుకుంటా. ఎక్కడ పెట్టకూడదు నేను అక్కడ పెట్టను. నాకు అంత ఫీలింగ్స్ ఏం లేవు. హ్మ్. ఏదో రిచ్గా కనిపించాలి స్టార్కి ఎందుకు బచ్చు ఏమొస్తుంది? నేను అంత రిచ్గా కనిపిస్తే దానివల్ల వచ్చిందేముంది? పోయేదేముంది? హ్మ్. నేను చేసిండేది కనపడాలి కానీ నేను ఎలా ఉన్నానో కనిపిస్తుంది. నన్ను చూసి ఎవడన్నా థియేటర్కి వస్తాడా? ఆడ అందంగా ఉన్నాడని చెప్పి థియేటర్కి వస్తాడా? కంటెంట్. ఆడ స్టైల్గా బ్రాండెడ్ బట్టలు వేసాడని చెప్పి థియేటర్కి వస్తారా? రారు కదా. హ్మ్. బ్రో నేను వచ్చిండేది నేను ఉండేది స్టార్టింగ్ నుంచి ఇంతే. అయ్యే జీన్స్ ప్యాంట్లు, అయ్యే గల్ల చొక్కాలు. నాకు అయ్యే ఇష్టం. నేను అలానే ఉంటాను తప్ప ఆ జాకెట్లు వేసి నువ్వు ఎప్పుడైనా చూసావా? అవేవో షోల్డర్ ఏవో కింద లూజ్ ప్యాంట్లు మన ఏసి. వేయం నాకు రావు అవన్నీ. నాకు అవి అచ్చు రావు. నేను వేయను. హ్మ్. నాకు అంత స్టైల్ ఆఫ్ ఫ్యాషన్ నాకు లేదు. తేజు అంటుంది ఈ పూల చొక్క వేసుకోవచ్చు కదా వేసుకోండి నేను అది ఎప్పుడూ చెక్ షర్ట్లు అది ఆనందంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలు. ఐ నెవర్ గో ఆన్ ద స్టైల్. నేను ఎలా ఉన్నానో అదే స్టైల్ కనిపించాలి తప్ప నేను కొత్త స్టైల్ తీసుకొచ్చి నాకు సెట్ కాని స్టైల్ వేసుకొని ఆహా